హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కార్తీక మాసం త్రయోదశి, చంద్రుని శాప విమోచన కథ గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు దేవతల్లో అందంగా ప్రకాశవంతంగా ఉండేవాడంట చంద్రుడు. అందుకని చెప్పి దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలు, వారే మన నక్షత్రాలు, వారిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారంట. కానీ వారిలో రోహిణి మీదనే అతనికి ఎక్కువ మమకారం. ఇతర నక్షత్రాలు ఈ వివక్షతను చూసి బాధపడి తమ తండ్రి దక్షుని వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారంట. దక్షుడు చంద్రుని పిలిచి ఇలా అడిగాడంట, నా కుమార్తెలందరినీ సమానంగా గౌరవించాలి, ఒకరిపైనే ఎందుకు అంత ప్రేమను చూపించడం, ఇలా చేయడం సరికాదు అని హెచ్చరించిన చంద్రుడు పట్టించుకోవడం మానేశాడంట. కానీ చంద్రుడు దక్షుని మాటలను లెక్క చేయకుండా అలాగే ఉండడంతో అప్పుడు కోపంతో చంద్రుడిని దక్షుడు శపించాడంట, నీ కాంతి క్రమంగా తగ్గిపోతుంది అని. ఆ శప ప్రభావంతో చంద్రుడు క్రమంగా కాంతిని కోల్పోయి బలహీనమవుతూ క్షీణించసాగాడంట. దేవతలు ఇది అర్థం కాక ఆందోళన చెందుతూ చంద్రుని కాంతి లేకుండా పంచాంగం యజ్ఞాలు సరిగ్గా చేయలేకపోతున్నామని చెప్పేసేసి బాధపడుతూ చంద్రునికి శివుని ఆశ్రయించమని ఒక సలహా ఇచ్చారంట. చంద్రుడు మహాదేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం కాశీకి వచ్చి తపస్సు చేశాడంట. అతని తపస్సుని చూసి శివుడు ప్రత్యక్షమైతే శివుడిని వేడుకున్నాడంట, ప్రభు, నా పాపాన్ని క్షమించు, నేను తప్పు చేశాను అని. శివుడు సంతోషించి ఇలా అన్నాడంట, దక్షుని శాపం పూర్తిగా నేను తొలగించలేను, కానీ దాని ప్రభావం తగ్గేలా చేస్తాను అని. నీ కాంతి ప్రతీ నెల తగ్గి పెరుగుతూ ఉంటుంది, పౌర్ణమి నాడు నీవు పూర్ణ కాంతితో ప్రకాశిస్తావు అని. చంద్రుడు ఆనందంతో శివుని జటలో స్థానం కోరాడంట. సరే అని చెప్పి శివుడు ఆ వరాన్ని ఇచ్చాడంట. అలా చంద్రుడు కాస్త చంద్రశేఖరుడు అయ్యాడు. ఓం చంద్రశేఖరాయ నమః, శశిధరాయ శంభవే నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై శంభో శంకర, జై శంభో శంకర, జై శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర.